మొట్టమొదటిగా యేసు ప్రభువారు ఆదామును నిర్మించిన తర్వాత ఆదామును ఏ రోజు నిర్మించాడు? వెరీ గుడ్, 6వ రోజు నిర్మించాడు. వారంలో ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి. విశ్రాంతి దినం ఏది? 7వ రోజు. మనం అనుకుంటాం ఓహో లాస్ట్కి ఇవ్వాల్సింది దేనికి? దేవుని సమయం. దేవుని సమయం లాస్ట్ అనుకుంటాం, కానీ ఒక చిన్న పాయింట్ మిస్ అవుతాం. విశ్రాంతి దినం 7వ రోజు అని చెప్పింది మోషే ధర్మశాస్త్రంలో వచ్చింది, కానీ వాస్తవంగా ఆదాము దేవుడు తయారు చేసినప్పుడు జాగ్రత్త మీరే చెప్పండి. ఆదాము తయారు చేసింది 6వ రోజు. ఆదాముకి 7వ రోజు ఏమవుతుంది? ఫస్ట్ డేనా, 7th డేనా? ఫస్ట్ డే. దేవుని ఆశ ఏంటంటే నీ పని పాట ఏమున్నా సరే అవన్నిటి కొరకు నేను తయారు చేయలేదు. నువ్వు తోటలో పొలం పని చేసుకో, విత్తనాలు విత్తుకో, చెట్లు క్లీన్ చేసుకో, ఏమైనా చేసుకో, కానీ నువ్వు పుట్టిన వెంటనే ఫస్ట్ పర్పస్, ప్రయారిటీ, నువ్వు నాతో సమయాన్ని గడపాలి. ప్రభుత్వ సహవాసం గడిపే సమయాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. మన జీవితంలో ఎప్పుడైతే ప్రధాన స్థలం ఎప్పుడైతే దేవునితో గడిపే సమయానికి ప్రాధాన్యత ఉంటుందో ఆ వ్యక్తిని సాతాను ఢీ కొట్టలేడు. ఎందుకు తెలుసా? నువ్వు దేవుని చేత నింపబడినప్పుడు, దేవునితో సహవాసం కలిగినప్పుడు, నువ్వు దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క అభిషేకము చేత, దేవుని యొక్క ఆయుధాల చేత నింపబడతావు. అప్పుడు సాతాను నీ ముందు విజయం ఎప్పటికీ సాధించలేదు. ఈరోజు మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నా, దేవునితో సమయాన్ని, దేవునితో సహవాసాన్ని ఈరోజు చల్లారిపోయిన పరిస్థితులు ఉన్నట్లయితే దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇట్ ఈస్ టైమ్ యూ నీడ్ టు గెట్ బ్యాక్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ఫెలోషిప్ విత్ గాడ్. మోషే దేవునితో సహవాసం కలిగి కొండ మీద ఉన్నాడు, కొండ కింద అహరోను ఉన్నాడు. మీరు చూడండి, కొండ కింద ఉన్న అహరోను ఏం చేశాడు, కొండ మీద సహవాసం కలిగిన మోషే ఏం చేశాడో చరిత్ర అందరికీ తెలుసు. ఒక్క రోజు నువ్వు ఎప్పుడైతే దేవుని నుంచి దూరం అవుతావో అదే చాలు సాతాను మీద దాడి చేయడానికి. మోషే పైన 40 దినాలు ఉన్నాడు. మోషే దిగొస్తున్నాడు. ప్రజలు చూస్తున్నప్పుడు మోషే మహిమ చేత నింపబడ్డాడు. ఆయన ముఖ కాంతిని ఇతరులు చూడలేకపోయారు.